పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం. ఉభయ సభల్లో విపక్షాల నిరసన. గందరగోళం మధ్య కొనసాగిన సమావేశాలు. భారత సైనిక బలగాల ప్రతాపాన్ని ప్రపంచం చూసింది. దేశహితం కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి పలు దేశాల్లో పర్యటించి పాక్ ఉగ్రవాదంపై ప్రచారం చేశారని అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ, పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా తనకు మాట్లాడే అవకాశం లేదని రాహుల్ గాంధీ ఆగ్రహం. కేంద్ర మంత్రులందరితో మాట్లాడించి తనకు అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్న రాహుల్, ప్రభుత్వం అన్ని విషయాలు తమకు అనుకూలంగా ఉండే కొత్త విధానాలు సృష్టించుకుంటోందని రాహుల్ ధ్వజం. ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు సమీక్ష. రాయితీ వివరాలతో జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగుమతి తగ్గాలి. ఎగుమతులే లక్ష్యంగా పెట్టుబడులు ఆకర్షించడంపై కొత్త విధానం తీసుకురావాలి. ఏటా 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా 50 స్టార్టప్లను ప్రోత్సహించాలని డిక్లరేషన్ ప్రకటన. ఇకపై కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. రోజంతా కలెక్టర్లు ఏం చేశారో రిపోర్ట్ ఇవ్వాలి. ఆదివాసీల ఆందోళన నేపథ్యంలో జీవో 49 నిలిపివేయాలని ఆదేశాలు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు కసరత్తు. ఏపీలో వైసీపీ నేతల అరెస్టులపై స్పందించిన పవన్ కళ్యాణ్, కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదు, చట్టం పని చట్టం చేసుకుపోతుందన్న పవన్ కళ్యాణ్. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామన్న హరీష్ రావు. పహల్గాం ఉగ్రదాడిపై ఖర్గే, నడ్డా మధ్య రాజ్యసభలో వాడీవేడి చర్చ. కేంద్ర ప్రభుత్వంపై రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే ఆగ్రహం. తన జోక్యంతోనే కాల్పుల విరమణ అని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. అన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న ఖర్గే. ఏపీ మున్సిపల్ శాఖలో అవుట్సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల జీతాల పెంపు. ప్రస్తుతం వేతనాలపై 3 నుంచి 3,500 వరకు పెంపు. ఢిల్లీ పార్లమెంటులో బీఏసీ సమావేశం. ఆపరేషన్ సింధూర్పై చర్చకు లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటలు కేటాయింపు. ఖమ్మం జిల్లా మధిరలో భట్టి పర్యటన. 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తున్నాం. సన్నబియ్యం ఇవ్వడం దేశంలోనే ఒక రికార్డు. అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్న భట్టి. ముద్రగడ హెల్త్ అప్డేట్. హైటెక్ సిటీ యశోద ఆసుపత్రికి ముద్రగడ పద్మనాభం. అనారోగ్యంతో కాకినాడ నుంచి హైదరాబాద్కు తరలింపు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యుల ప్రకటన. శిల్పకళా వేదికలో హరిహర వీరమ్మలు ప్రీ రిలీజ్ ఈవెంట్. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన పోలీసులు. కేవలం 1000 నుంచి 1500 మందికి మాత్రమే అనుమతి. బయట ప్రజలను మీరే కంట్రోల్ చేసుకోవాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలన్న పోలీసులు. టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులు. బెట్టింగ్ యాప్ల కేసులో విచారణకు రావాలని నోటీసులు జారీ. ఈ నెల 23న రానా, 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మి విచారణకు రావాలని నోటీసులు. రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ నేతృత్వంలో ఈ నెల 24న అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బీసీ రిజర్వేషన్లు, కులగణన నిర్ణయాలు వివరించనున్న రేవంత్. ప్రధానిని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సహకారం కోరనున్న సీఎం. కేంద్రం వద్ద పెండింగ్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల పనుల పరిశీలన. వర్షం కురిసినా పనులు ఆగకూడదని ఆదేశాలు. కాంట్రాక్టర్లపై మంత్రి నారాయణ ఆగ్రహం. జడ్జీల నివాసం నిర్మాణాలు సరిగా లేవంటూ అసహనం. రాజమండ్రి జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు. జైలు సూపరింటెండెంట్పై న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన మిథున్ రెడ్డి లాయర్లు. వసతులు కల్పించాలన్న నోటీసులను తీసుకోకుండా జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు. జైలు అధికారులతో మాట్లాడిన ఏసీబీ కోర్టు ఏవో. కూటమి పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచబోము. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించడం లేదు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. చెస్లో చరిత్ర సృష్టించిన కోనేరు హంపి. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు. అభినందనలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్. అంతర్జాతీయ వేదికపై తెలుగు బిడ్డ కోనేరు హంపి మరింత ప్రకాశించాలని ఆకాంక్ష. కల్లు దుకాణాలు బంద్ చేస్తే ఊరుకోం. ప్రభుత్వానికి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్. అధికారంలోకి వచ్చాక లిక్కర్, కల్లు పాలసీలపై విచారణ చేస్తామన్న మాజీ మంత్రి. కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యలు అధిష్టానం పరిశీలిస్తోంది. 10 ఏళ్లు నేనే సీఎం అని రేవంత్ ఏ సందర్భంలో అన్నారో రాజగోపాల్కు తెలియదు. పార్టీ విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దు. కాంగ్రెస్ నేతలు సంయమనంతో ఉండాలన్న మల్లు రవి. సుప్రీంకోర్టులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఊరట.
మూడో స్కామ్లో ఈడీ పిటిషన్ను కొట్టివేత. ఈడీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సుప్రీంకోర్టు రాజకీయాల కోసం ఈడీని వాడుతున్నారని ఆగ్రహం. కమ్యూనిస్టు భీష్మాచార్యుడు, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కన్నుమూత. గత నెల 23న గుండెపోటుతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక. ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచిన మాజీ సీఎం. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని లోక్సభ, రాజ్యసభ ఎంపీల నోటీసులు. అభిశంసన తీర్మానంపై 145 మంది ఎంపీల సంతకాలు. ఇటీవల ఢిల్లీలోని యశ్వంత్ వర్మ ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలు. తమిళనాడు సీఎం స్టాలిన్కు అస్వస్థత. చెన్నై ఆసుపత్రిలో చికిత్స. ఆరోగ్యం నిలకడగానే ఉందని హెల్త్ బులెటిన్ విడుదల. బంగ్లాదేశ్లో కూలిన విమానం. స్కూలు భవనంపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్. 19 మంది మృతి, మరికొందరికి గాయాలు.